కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కబోతుందని సమాచారం. ఇటీవల విజయశాంతికి కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన ఆమె పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే విజయశాంతి సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్లోకి తీసుకుని హోంశాఖ పదవిని కూడా అప్పగించాలని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాల్ని పంపాలని భావిస్తోందట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం సాగినా ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై గంపెడాసులు పెట్టుకుని ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఏదో శుభవార్త చెబుతారని ఎదురు చూస్తున్నారు ఇక్కడ లీడర్స్. కానీ నేతల ఆశలు నెరవేరటం లేదు. అయితే మొన్నటి వరకు ఉన్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడు మారిన పరిస్థితులు వేరని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వటం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ తీసుకురావచ్చని హైకమాండ్ లెక్కలు వేసుకుంటుందట. అందుకే ఆమెను కేబినెట్లోకి పంపాలని డిసైడ్ అయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విజయశాంతి అనూహ్యంగా రేసులోకి రావడంతో ఎవరికి చెక్ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖలు ఉన్నాయి. కొందరు మంత్రులు 2 3 శాఖలను నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు అదనపు శాఖల నిర్వహణను భారంగా భావిస్తున్నారట. అయితే త్వరలోనే కేబినెట్ భర్తీలో ఈ శాఖలన్నీ కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ హోంశాఖను మాత్రం మహిళా నేతకే ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట. మహిళా నేతకు అవకాశం ఇవ్వటం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్లు అవుతుందని అధికార పార్టీ ఆలోచనగా ఉందని సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేతలకు ధీటైన కౌంటర్ ఇచ్చే నేతలు లేరు. 2 మంత్రులు ఉన్నప్పటికీ వారి శక్తి సరిపోవటం లేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు. అందుకే ఏరికోరి ఫైర్ బ్రాండ్ విజయశాంతిని యాక్టివ్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు విజయశాంతికి ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా విజయశాంతికి కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయ్యిందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే సాగుతోంది.